తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు రూటు మార్చారా? దూకుడు పెంచారా? గతానికి భిన్నంగా సాగుతున్నారా? ఇలాంటి సందేహాలే కలుగుతుంటాయి. ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు గతంలో వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా అదే నరసరావుపేట నుంచి గెలిచారు. 2019 నుంచి 24 వరకు 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీగా ఉన్నారు. కానీ అప్పట్లో ఆయన ఎక్కడ స్వరం వినిపించిన దాఖలాలు కానీ, పదే పదే వివాదాల్లో వ్యవహరించినటువంటి తీరు కానీ ఎక్కడా కనిపించలేదు. కానీ ఇటీవల అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. కొంత గేరు మార్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో తాను ఏ పార్టీ తరపున తొలిసారిగా పార్లమెంట్కి ఎన్నికయ్యారో అదే పార్టీ మీద కొంత అగ్రెసివ్గా వెళ్ళే తీరున నడుస్తున్నారు. ఇది దేనికి సంకేతం? వాస్తవానికి లావు శ్రీకృష్ణదేవరాయలు రెండోసారి ఎంపీగా తెలుగుదేశం పార్టీలో ఆయన గెలిచిన వెంటనే లోక్సభ పక్ష నాయకత్వం అప్పగించారు. దాంతో ఆయనకి కొంత అవకాశం వచ్చింది. అందులోనూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పక్షం కావడం, తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతు బీజేపీకి ఎన్డీఏకి అవసరం ఉండడం, ఇలాంటి అనేక కారణాలతో ఇప్పుడు టీడీపీ ఎల్పీ లీడర్కి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇలాంటి కారణాలతోనే ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీని అనేక రకాలుగా టార్గెట్ చేసేందుకు యత్నిస్తున్నారు. పలు ఫిర్యాదుల పరంపర సాగిస్తున్నారు. గతంలో లోక్సభ సమావేశాల వేదికగానే వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నేరుగా హోంశాఖ మంత్రిని కలిసి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఆధారాలు సమర్పించినట్టు వెల్లడించారు. దీంతోపాటుగా ఇతర అనేక రకాల వ్యవహారాల్ని చక్కదిద్దే పనిలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ స్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇది గతానికి భిన్నమైనటువంటి పాత్రగా భావించాల్సి ఉంటుంది. అయితే కేవలం ఢిల్లీ స్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా తన తీరు వేగవంతం చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే గతం మాదిరిగానే ఇప్పుడు కూడా విభేదాలు వివాదాలు కొనసాగిస్తున్నటువంటి వైనం తేట తెల్లమవుతుంది. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7కి 7 స్థానాలను తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకున్నాయి. ఇప్పుడు ఆ 7 ఎమ్మెల్యేలకు గాను మెజార్టీ ఎమ్మెల్యేలతో కృష్ణదేవరాయలకి ఏమాత్రం పొసగడం లేదు. భాష్యం ప్రవీణ్ లాంటి వాళ్ళైతే నేరుగా కృష్ణదేవరాయల మీద బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఇక నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కూడా ఎక్కడా సఖ్యత కుదరడం లేదు. వినుకొండ జీవి ఆంజనేయులతో విభేదాలు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇటీవల తన అనుచరులైనటువంటి జంగా కృష్ణమూర్తి, మక్కెన మల్లికార్జునరావు ఇలాంటి వాళ్ళందరికీ పదవులు ఇప్పించుకోవడం ద్వారా తన ప్రాధాన్యత పెంచుకునేటువంటి ప్రయత్నంలో కృష్ణదేవరాయలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేతలతో ఎక్కడ కృష్ణదేవరాయలకి పొసగలేదు. విడుదల రజనీతో వివాదం, అప్పట్లో బొల్ల బ్రహ్మనాయుడితో వివాదం, ఇట్లా అనేక మంది నాయకులతో బహిరంగంగానే తగాదాలు పెట్టుకున్నటువంటి ధోరణి కృష్ణదేవరాయలు అనుసరించారు. ఇప్పటికీ అదే పద్ధతిని నరసరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యేలతో సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి తోడుగా ఇటీవల ఎక్స్ వేదికగా కూడా కృష్ణదేవరాయల తీరు వివాదాస్పదమవుతుంది. ఇటీవల బాగా వైరల్ అయిన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వీడియో ఫేక్ అంటూ కృష్ణదేవరాయలు కామెంట్ చేశారు. దాన్ని తను ఫేక్గా భావిస్తున్నానని, అక్కడ ఎవరూ చనిపోయి ఉండరని కూడా నేను ఆశిస్తున్నానన్నట్టుగా కృష్ణదేవరాయలు చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపింది. అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ శ్రేణులు కూడా కృష్ణదేవరాయల మీద ఘాటుగా స్పందించారు. ఆయన తీరుని తీవ్రంగా విమర్శించారు. చివరికి తన ఉద్దేశం అది కాదు, తాను ఎక్కడా ఫేక్ అని చెప్పలేదు అన్నట్టుగా కృష్ణదేవరాయలు దిగొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ వరకు కృష్ణదేవరాయలు దూకుడు పెంచుతూ వివాదాలు రాజేస్తూ వివాదాల్లో వేలెడుతూ ఇట్లా నిత్యం తాను వార్తల్లో ఉండే నాయకుడిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇది గత 5 ఏళ్ల పాటు కృష్ణదేవరాయలు అనుసరించినటువంటి పాత్రకి భిన్నమైనటువంటి తీరుగా దీన్ని మనం భావించాలి. అయితే ఈసారి ఆయన ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారు, దీని ద్వారా ఆయన ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం.